హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే, అలాగే మనకు బంగాళాఖాతంలో ఏదైనా ఒక అల్పపీడనం అనేది ఏర్పడిందా, ఏర్పడితే దాని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి లేదా భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు బంగాళాఖాతంలో రీసెంట్గా అంటే గత 24 గంటల ముందర అంటే జనవరి 5వ తేదీకి మనకు బంగాళాఖాతంలోని మనకు దక్షిణ భాగం అంటే తమిళనాడు, శ్రీలంకలకి తూర్పు దిశలో దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఆవర్తనం అనేది ఏర్పడింది. ఆ అల్పపీడన ఆవర్తనం అనేది రాబోయేటువంటి 3 రోజులు మనకు బలమైనటువంటి ఒక అల్పపీడనంలా మారి శ్రీలంక వైపుగా కదులుతుంది. ఆ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది? దాని యొక్క ఇంపాక్ట్ అంటే దాని ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ఏ జిల్లాలపై ఉండబోతుంది? ఒకవేళ అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది. అది ఏ ఏ జిల్లాల్లో ఉంటుంది, చలి తీవ్రత ఎక్కడ పెరుగుతుంది, పొగమంచు అనేది ఎక్కడ ఎక్కువ అవుతుంది అనే విషయాల గురించి మనం డీటెయిల్డ్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మన వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌లు అందాలి అంటే కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆన్‌లో ఉంచుకొని నోటిఫికేషన్ బటన్‌ని వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఆన్ చేసుకోండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు బంగాళాఖాతంలో రీసెంట్‌గా ఏర్పడిన అల్పపీడనం యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది ఎలా ఉండబోతుందనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి వెదరికల్ మోడల్స్‌ని చూస్తూ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. రాబోయేటువంటి కాలం అంతా మనకు అతి తీవ్రమైన చలి ప్రభావం గజగజ వణకబోయేటువంటి 2 రాష్ట్రాల యొక్క తీవ్ర ప్రభావం అనేది ఉండబోతుంది. దాని గురించి కూడా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది నేను పిన్ టు పిన్ మీకు ఇవ్వబోతున్నాను. ఒకసారి మనకు వెదరికల్ మోడల్స్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్‌లో గమనించి చూస్తే జనవరి 6వ తేదీకి వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే, ఇక్కడ ఈ మోడల్ నేను చూపిస్తున్న దాని ప్రకారంగా మనకు అల్పపీడనం అనేది శ్రీలంకకి దక్షిణ నైరుతి బంగాళాఖాతంలోని ప్రాంతం దగ్గర ఏర్పడి ఉంది. ఇక్కడ మనకు గమనిస్తే రౌండప్‌గా బ్లాక్ కలర్ తోటి రౌండప్ చేసినటువంటి ప్రాంతం మనకు అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం. అలాగే మనకు అరేబియా సముద్రం దగ్గర కూడా మనకు దిగువ భాగం దగ్గర మనకు కేరళకి అరేబియా సముద్రంలో మనకు దక్షిణ భాగం దగ్గర ఇంకొక అల్పపీడనం ఉంది. అంటే మనకు ఆల్మోస్ట్‌గా హిందూ మహాసముద్రం భాగాల్లో అలాగే బంగాళాఖాతంలోని దిగువ భాగం దగ్గర మనకు అల్పపీడనాలు ఆవర్తనాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. గతంలో చెప్పినట్టుగానే మనకు భూమధ్య రేఖకి దిగువ భాగానికి మాయిశ్చర్ అనేది వెళ్ళిపోవడం అంటే వర్షాల యొక్క సర్క్యులేషన్ యొక్క ట్రాక్ అనేది వెళ్ళిపోవడంతో అక్కడ సిస్టమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా ఏవి రావని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనం అనేది శ్రీలంక వైపు కదులుతుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు బ్లాక్ కలర్ లైన్ తోటి ఉత్తర భారతం మీదుగా నుంచి 2 బ్లాక్ కలర్ లైన్స్ అనేవి రాగాను. అంటే అవి పొడిగాలుల యొక్క డైరెక్షన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉన్నట్టుగా, ఒకటి మనకు ఉత్తర భారతం నుంచి ఈశాన్య రాష్ట్రాల మీదుగా నుంచి ఉత్తర బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ లాగాను. ఇంకొకటి వచ్చి మనకు ఇంటీరియర్ ప్లేసెస్లో నుంచి తీసుకొచ్చి ఇంకొక లైన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోకి లాగాను. అంటే ఈ 2 బ్లాక్ కలర్ లైన్స్ అనేవి మనకు పొడిగాలుల యొక్క డైరెక్షన్ ఉన్నటువంటి ప్రాంతాలు గాలులని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకొకటి చూస్తే రెడ్ కలర్ లైన్ అనేది తీసుకుని అంటే తూర్పు గాలుల డైరెక్షన్ అనేది తీసుకొచ్చేసి ఆ అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతంలోకి సర్క్యులేట్ అవుతున్నట్టుగా చూపిస్తున్నాను. అంటే మాయిశ్చర్ అనేది మనకు బంగాళాఖాతంలో నుంచి వస్తూ మనకు మళ్ళీ శ్రీలంక దగ్గర ఉన్నటువంటి అల్పపీడనంలోకి వెళ్తుంది. ఒక్క పొడిగాలుల యొక్క డైరెక్షన్ ప్రభావంతో ఉన్నటువంటి బ్లాక్ కలర్ లైన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. అంటే మొత్తం మీద మనకు చలిగాలుల యొక్క సర్క్యులేషన్, గాలుల యొక్క పొడిగాలుల యొక్క డైరెక్షన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కొనసాగుతున్నట్టుగా ఈ మోడల్లో ఇక్కడ నేను మీకు మార్కేసి చూపిస్తున్న దాని ప్రకారంగా కనిపిస్తుంది. అలాగే ఈ అల్పపీడనం అనేది ఎలా కదులుతుంది అనేది ఒక బ్లాక్ కలర్ లైన్ తోటి ఆరో మార్కేసి శ్రీలంక వైపుగా లాగాను. అంటే రాబోయేటువంటి జనవరి 7, 8, 9, 10 తేదీలకి ఇది మనకు శ్రీలంకలోని మనకు పశ్చిమ భాగాలు అంటే పూర్తి మొత్తం శ్రీలంకపై దీని ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అలా ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది, తమిళనాడుపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశాలు వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 3-4 వెదరికల్ మోడల్స్ చూస్తూ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూస్తున్న దాని ప్రకారంగా ఇలాంటి కండిషన్ తోటి ఇది ఉంటే ఇక మనకు జనవరి 6వ తేదీకి క్లౌడ్ బేస్ అంటే మేఘాలు అనేవి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే మనకు ఈ ఇమేజ్లో చూసుకుంటే జనవరి 6వ తేదీకి అంటే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతంలో మనకు క్లౌడ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మొత్తం మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. మిగతా భారతదేశం మొత్తం చూస్తే ఎక్కడ మనకు క్లౌడ్స్ అనేవి లేవు. శ్రీలంకకి తూర్పు దిశలోని మనకు దక్షిణ భాగమైనటువంటి బంగాళాఖాతం ప్రాంతంలో మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. అదే క్లౌడ్స్ మనకు జనవరి 10, 11వ తేదీకి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవి ఎలా వస్తాయి, ఎలా కదిలితే మనకు శ్రీలంకపై ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అలాగే అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనుక గమనించి చూస్తే జనవరి 10, 11వ తేదీకి పరిస్థితి అనేది చూస్తే మనకు మొత్తం జనవరి 10, 11వ తేదీకి శ్రీలంకపై దీని ఇంపాక్ట్ అంటే ఇది బలమైనటువంటి అల్పపీడనంలా మారి శ్రీలంకపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మనకు జనవరి 10, 11వ తేదీకి ఇది శ్రీలంకకి సమీపానికి వచ్చేసి
శ్రీలంకపై దీని ఇంపాక్ట్ని చూపిస్తుంది. మరి శ్రీలంకపై దీని ప్రభావం అనేది పడి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? అలాగే ఆల్మోస్ట్ మనకు శ్రీలంక వైపుకి ఏదైనా ఒక సిస్టమ్ వస్తే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్పై కొంత భాగం ప్రభావం అనేది ఉంటుందని గతంలో వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అలాగే దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి అంటే తమిళనాడుకి దగ్గరగా మనకు ఉండే జిల్లాలు ఇవే. తమిళనాడు సరిహద్దుని పంచుకుంటున్నటువంటి జిల్లాలు కూడా ఇవే. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది మనకు శ్రీలంక దగ్గర ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది, దాని మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ తమిళనాడుకి సరిహద్దుని పంచుకుంటున్న జిల్లాలపైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి మనకు భారీగా వర్షాలు పడే మేఘాలు అంటే అది తమిళనాడుకి, శ్రీలంకకి దగ్గరగా వచ్చిన తర్వాత శ్రీలంకపై ప్రభావం చూసినప్పుడు ఎలాంటి క్లౌడ్స్, భారీ వర్షాలు అనేవి ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో గమనించి చూస్తే జనవరి 10, 11కి భారీ వర్షాల క్లౌడ్స్, మేఘాలు ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ చూస్తే మనకు జనవరి 10కి చూసుకున్నట్లయితే తమిళనాడుకి అలాగే శ్రీలంక మీద రెడ్ కలర్ తోటి ఎక్కువగా హెవీగా క్లౌడ్స్ అనేవి ఉన్నట్టుగా ఈ ఇమేజ్లోని, ఈ మోడల్లో కనిపిస్తుంది. అలాగే తమిళనాడులోని మనకు కోస్తా భాగాలు, తమిళనాడులోని మనకు ఈ యొక్క నాగపట్నం, పుదుచ్చేరి, కరైక్కెలు, అలాగే మనకు రామేశ్వరం ఈ ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్లేస్ అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్లేస్ అంటే తమిళనాడు అలాగే శ్రీలంకలని కలిపేటటువంటి మధ్య భాగమైనటువంటి రామేశ్వరం బ్రిడ్జ్ ఉన్నటువంటి ప్రాంతమే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్లేస్. ఈ ప్లేస్లో కూడా మనకు భారీగా మేఘాలు అనేవి ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఈ అల్పపీడనం యొక్క సర్క్యులేషన్ మొత్తం మనకు శ్రీలంకపై పడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండడం లేదు. ఇక్కడ చూస్తే మీకు ఎల్లో కలర్లో అదే మనకు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా క్లౌడ్స్ ఉన్నటువంటి ప్రాంతం, మిగతా మొత్తం మనకు డ్రైగా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొత్తం డ్రైగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో మనకు ఎల్లో కలర్, రెడ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతంగా జనవరి 10, 11 తేదీ కనిపిస్తుంది. మరి దీని యొక్క ప్రభావం అనేది ఇలా ఉంటే మనకు వెదరికల్ మోడల్స్ రెయిన్ఫాల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మోడల్స్ ఎలాంటి కండిషన్స్ని చూపిస్తున్నాయి అంటే వర్షపాత సూచన ఎలా ఉంటుందనేది ఇక్కడ చూస్తే జనవరి 10, 11కి వర్షపాత సూచన అనేది ఈ మోడల్లో చూస్తే ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు భారీగా వర్షాలు ఉన్న ప్రాంతం. ఇది మనకు శ్రీలంకలోని మనకు తూర్పు, పశ్చిమ భాగాలు మొత్తం శ్రీలంకపై ఇంపాక్ట్ అయి ఉంది. అలాగే గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు తమిళనాడులోని మనకు దక్షిణ భాగాలు, కోస్తా భాగాలపై ఇంపాక్ట్ అయి ఉంది. అక్కడ అలాగే కొంచెం పైకి గమనించి చూస్తే ఉత్తర తమిళనాడు భాగం దగ్గర చూసినట్టే చెన్నై సెంట్రల్, అలాగే దక్షిణ కోస్తా నెల్లూరు, తిరుపతి జిల్లాల దగ్గర చూస్తే మనకు దీని యొక్క ఇంపాక్ట్ లేనట్టుగా ఈ మోడల్లో చూపిస్తుంది. అంటే మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు తమిళనాడుకి హీట్ చేస్తుంది. ఆ పై నుంచి మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైకి చూస్తే అంతగా లేదు. మనకు జస్ట్ క్లౌడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, కొంత ఆకాశం మేఘావృతం అవుతూ ఉంటుంది, ముసురు పడుతూ ఉంటుంది. ఏదైనా 1-2 చోట్ల మనకు తమిళనాడు యొక్క సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాలను తడ, సూలూరుపేట, నాయుడుపేట, శ్రీహరికోట, అలాగే సిరి సిటీ, అలాగే మనకు చిత్తూరు జిల్లాలోని నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఈ భాగాల దగ్గర మనకు కొంత తేలికపాటి జల్లులు అనేవి జనవరి 10, 11 తేదీలో చూసేటువంటి అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఈ మోడల్ ప్రకారం చూస్తే. ఇక రెయిన్ ప్రొడక్షన్ అంటే వర్షపాత సూచన ఎలా ఉంటుందనేది నేను ఎప్పుడు చూపించేటువంటి ఒక మోడల్ ఇమేజ్ అనేది చూపిస్తాను. ఇందులో చూస్తే మీకు వర్షపాత సూచన 10, 11 అనేది చూసుకుంటే ఇక్కడ రెయిన్ ప్రొడక్షన్ చూస్తే మొత్తం మనకు ముసురు పట్టి ఉన్నట్టుగా తిరుపతిలో, నెల్లూరు జిల్లాలోని కొన్ని దక్షిణ భాగాల దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం తమిళనాడులోని మనకు దక్షిణ భాగాలపై ఇక్కడ మనకు రెయిన్ ప్రొడక్షన్ అనేది చూపిస్తుంది. అంటే మనకు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా తేలికపాటిగా మనకు ఆకాశం మేఘావృతం ఉన్న ప్రాంతంగా ఇక్కడ మనకు ఈ రెయిన్ ప్రొడక్షన్ ఇమేజ్లో కనిపిస్తుంది. అంటే వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనట్టుగా ఈ యొక్క మోడల్ చూపిస్తుంది. మనకు జనవరి 11కి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం యొక్క ఇంపాక్ట్ మొత్తం మనకు శ్రీలంక పైనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంతగా ఉండదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైలోని మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొంత ఆకాశం మేఘావృతం అవుతూ రావడం, కాస్త కనిపించడం అనేది జరుగుతుందని ఇక్కడ మనకు ఈ మోడల్లో కనిపిస్తుంది. ఇక జనవరి 6వ తేదీకి ఉష్ణోగ్రతలు, అలాగే జనవరి 6 తర్వాత నుంచి మనకు ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతాయి, ఎంత తీవ్ర స్థాయిలో చలి ప్రభావం పెరగబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 6వ తేదీ ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ మనం గమనించి చూస్తే మనకు గ్రీన్ కలర్లో ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం మొత్తం మనకు తెలంగాణలో మనకు చలి తీవ్రత ఎక్కువగా పెరిగినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకు తెలంగాణలో అయితే 18 నుంచి 14 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉత్తర తెలంగాణలో మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, అలాగే రామగుండం, ఖమ్మం, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో పడిపోతూ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పొగమంచు అనేది మనకు కొన్ని జిల్లాల్లో పెరుగుతుంది, కొన్ని జిల్లాల్లో మనకు చలి ప్రభావం పెరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగాలైనటువంటి విశాఖపట్నం, లంబసింగి, అరకు వ్యాలీ ఈ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు అనేవి మనకు 18 నుంచి 14 డిగ్రీలకి 12 డిగ్రీలు కూడా పడిపోతూ వస్తున్నట్టుగా రాత్రి నుంచి తెల్లవారుజాములలో కనిపిస్తూ ఉంది. అలాగే మనకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా చలి ప్రభావం అనేది మనకు ఆల్మోస్ట్ పెరిగిపోయి వస్తుంది. ఇంకా రానున్న రోజులు కూడా మరింత పెరుగుతుంది. మనకు రాయలసీమ జిల్లాలో కూడా మదనపల్లె, చిత్తూరు, కుప్పము, మడకశిర, హిందూపురం ఈ ప్రాంతాలు కూడా మనకు సాయంకాలం నుంచి రాత్రి సమయంలో చలి ప్రభావం పెరుగుతూ పొగమంచు పెరుగుతూ వస్తున్నట్టు.
ఇక కోస్తా భాగాల్లోనే మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు అమరావతి, అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు అమలాపురము, అలాగే మనకు మంచిర్యాల, మార్కాపురము, అలాగే గుంటూరు, ఈ జిల్లాలు చీరాల, బాపట్ల దగ్గర కాస్త తక్కువగా చలి ప్రభావం అనేది ఉంటున్నట్టుగా ఈ మోడల్లో ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. ఇక మనకు రాబోయేటువంటి రోజుల్లో జనవరి 10, 11కి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, చలి ప్రభావం అనేది ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే, ఈ ఇమేజ్ చూస్తే జనవరి 10, 11కి పరిస్థితి అని చూస్తే ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి సర్క్యులేషన్స్ అంటే లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అవి పొడిగాలు లెక్క సర్క్యులేషన్స్ అనేవి చూస్తే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మనకు చలి ప్రభావం విపరీతంగా పెరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న మార్క్ లైన్స్ అనేవి చూస్తే ఇక్కడ నేను ఒక మార్క్ అనేది వేసి చూపిస్తుంటాను. ఆ లైన్స్ని చూడవచ్చు మీరు. అవి బ్లూ కలర్ కనిపిస్తున్న లైన్స్ అన్ని మనకు పొడిగాలులు, చలి, పొగమంచుతో కూడిన గాలులు. కోస్తా భాగాలంతటా మనకు జనవరి 11వ తేదీ నుంచి 10, 11 నుంచి మనకు పొగమంచు, చలి తీవ్రత పెరగడం, ఆల్మోస్ట్ మనకు ఉష్ణోగ్రతలు అనేవి 16 నుంచి 17, 14, 12 ఇలా తగ్గిపోతూ రావడం, పడిపోవడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ మోడల్లో ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక జనవరి 11వ తేదీ, 10, 11వ తేదీకి ఉష్ణోగ్రతలు ఎలా పడిపోయి ఉంటాయి, ఎంత స్థాయిలో పడిపోతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఈ ఇమేజ్లో గమనించి చూస్తే జనవరి 10, 11వ తేదీకి ఉష్ణోగ్రత ఎలా ఉన్నాయి అనేది గమనించి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఇందాక చూసినటువంటి మోడల్లో మనకు రాయలసీమ జిల్లాలు, ఇంటీరియర్ ప్లేసెస్లో మాత్రమే చలి ప్రభావం పెరగడం, చలి తగ్గిపోతూ రావడం అనేది కనిపించింది. అదే జనవరి 10, 11 చూసుకుంటే మనకు కోస్తా భాగాలంతటా దట్టమైన పొగమంచు, చలిగాలుల ప్రభావం పెరిగిపోవడం జనవరి 10 నుంచి మనకు కనిపిస్తుంది. అంటే రాబోయేటువంటి మనకు జనవరి 8, 9, 10, 11 తేదీల్లో చలి తీవ్రత అనేది మరింత పెరిగిపోవడం, అంటే కోస్తా భాగాల్లోని మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, ఇచ్చాపురం దాకా మనకు ఉష్ణోగ్రతలు అనేవి 18 నుంచి 16, 14 డిగ్రీలకి పడిపోతున్నట్టుగా సాయంకాలం రాత్రి సమయంలో కనిపిస్తుంది. అంటే రాబోయే 2 రోజుల్లో అంతటా మనకు గజ వణికించే చలిగాలులు, పొగమంచు, చలి ప్రభావం, ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. ఇక మనకు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ఇంపాక్ట్ అనేది మనకు మొత్తం తమిళనాడు, శ్రీలంకలపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగాలు కొన్ని చోట్ల మనకు బాగా ముసురు పట్టి దట్టంగా మనకు మేఘాలతోటి వాతావరణం మారడం, చలి ప్రభావం అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ సమీపానికి వచ్చే కొద్ది అల్పపీడనం ఉంది, చలి తీవ్రత కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది, ఉష్ణోగ్రతకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అనేది. రానున్న రోజుల్లో చలి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటే పొగమంచు పెరగబోతుంది. కాబట్టి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు, జర్నీ చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయ పనుల్లోకి వెళ్ళేటువంటి అన్నదాతలు, రైతన్నలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా హెవీగా ఉన్నటువంటి గుడ్డలు అంటే మనకు కాటన్ వస్త్రాలను ధరించడం, మఖమల్స్ అనేవి ధరించడం, మొహానికి మనకు మాస్కులు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చలి ప్రభావం తోటి, చలి ప్రభావంతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వృద్ధులకి అయితే ఇంకా ఎక్కువగా అవుతాయి. పసిపిల్లలపై కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ చలిగాలులతోటి మనకు వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గులు లాంటివి పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అండి. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.